ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. నేటి దైవవాక్యం చూసుకున్నట్లయితే అపోస్తులుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూసుకున్నట్లయితే, ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ఇక్కడ ఈ యొక్క వాక్యము సంఘములో జరుగుతున్న ఆ యొక్క అపోహలను బట్టి పౌలు ఏ విధంగా మాట్లాడాడంటే, ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరంపరిచి దుష్టత్వం నుంచి కాపాడునంటే ఆ సంఘంలో జరుగుతున్న అలజడులు కావచ్చు, ఇంకా స్థిరముగా ఉండాలని ఈ యొక్క పౌలు వారికి తెలుపుతుండు. అదేవిధంగా మనం ఈ లోకంలో చూసినట్లయితే మనం అనేక సమస్యలతో బాధపడుతుంటాం. ఆ బాధలు వేదనలు పక్కన పెట్టినట్లయితే, ప్రభువును నమ్మినట్లయితే మనల్ని స్థిరముగా ఉంచుతాడని ఈ యొక్క వాక్యం ద్వారా తెలుపుతుండు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, నువ్వు ఏ విధంగా ఉన్నావో ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే నేను స్థిరంగా ఉంచుతాడని ఈ యొక్క వాక్యం ద్వారా తెలుపుతూ ముగిస్తున్నాను.